హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మాన్స్టర్ ప్రో ఛానల్. నేను మీ బిగ్ బాస్ రివ్యూయర్. ఈరోజు నేను మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే రిలేటెడ్ టు బిగ్ బాస్ అండ్ రిలేటబుల్ టు ద సొసైటీ. రిలేటెడ్ టు బిగ్ బాస్ అండ్ రిలేటబుల్ టు ద సొసైటీ. మీరు బాగా నిశ్చితంగా గమనించి ఈ మాట ఎందుకు చెప్పాను అనేది వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. రిలేటెడ్ టు బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోని ఎవరైనా హైప్ తీసుకురావాలంటే వాళ్ళ పిఆర్ టీమ్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి చాలా కష్టపడతారు. సో ప్రజలు కూడా గొర్రెల్లాగా వాళ్ళ మాయలో పడిపోతున్నారు. అంటే ఒక 10 పోల్స్లో తనుజ హైప్ వస్తే తనుజే నెంబర్ 1 ఏమో, తనుజైన తోపేమో అని గొర్రెలు ఫాలో అవుతాయి చూడండి. అలాంటి గొర్రెలు ఇంకా సొసైటీలో చాలామంది ఉన్నారు. అలాంటి గొర్రెల వల్లే ఇలాంటి వాళ్ళందరూ పైకి వస్తూ ఉన్నారు. రిలేటెడ్ టు బిగ్ బాస్ చెప్పాను, రిలేటబుల్ టు బిగ్ బాస్ చెప్తాను ఇప్పుడు. రిలేటబుల్ టు బిగ్ బాస్ అంటే ఒక రియాలిటీ షోనే కాదు, పాలిటిక్స్ అవ్వనండి. ఫ్రీగా ఏమైనా పథకాలు ఇస్తే వాళ్ళని ఎగ్గుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ పథకంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కర్ణాటక అండ్ తెలంగాణ. అలాగే హర్షసాయి లాంటి ఒక లఫుట్ గాడు ఏదో ప్రజలకు 10 రూపాయలు దానం ఇచ్చేసరికి వాడు పెద్ద తోపు అయిపోయాడు. 1000 కోట్లు దానం చేసే టాటా కంటే తోపు వాడు. అండ్ ఐబొమ్మ రవి వాడేం చేశాడు, మీ అందరి డేటా పేదవాళ్ళకి ఏదో పైకి లేపుతున్నాను, పేదవాళ్ళ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నానని చెప్పి ఇదే పేదవాళ్ళ డేటాని బ్లాక్ మాఫియాకి అమ్మేశాడు. అంటే మీ డేటాని క్లోనింగ్ చేసి వాళ్ళు సిమ్ కార్డ్స్ చేసి తీవ్రవాదులకు అమ్మచ్చు, డ్రగ్ మాఫియాకి అమ్మచ్చు, లేదా డిజిటల్ అరెస్ట్ వాళ్ళకి కూడా అమ్మచ్చు మీ డేటాని. మీ మెయిల్ ఐడి, మీ లాగిన్ ఐడి, మీ పాస్వర్డ్, మీ ఫోన్ నెంబర్ వీటితో. అలాగే మీకు తెలియకుండా మీ పేరు మీద లోన్లు కూడా తీసుకోవచ్చు. అంత లఫ్డ్ గాడు ఈ ఐబొమ్మ. వాడు ఏదో ఫ్రీగా ఇచ్చాడని చెప్పేసి వాడు గొప్ప అంటున్నారు. వాడు నిజంగా టార్గెట్ చేసింది పెద్ద సినిమాలను. నిజంగా వాడికి సినిమా ఇండస్ట్రీ మీద కోపం ఉంటే పెద్ద సినిమాలను టార్గెట్ చేయాలి. ఎందుకు చిన్న చిన్న సినిమాలను కూడా వాడు అప్లోడ్ చేస్తున్నాడు? ఇది ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే గొర్రెలు, ప్రజలు గొర్రెలు. 10 కామెంట్లు, పోల్లో వచ్చిన ఓటింగు, దాన్ని బట్టి ఫాలో అవుతారు తప్ప వాళ్ళు సొంతంగా ఆలోచించుకునే శక్తి ప్రజలకు ఇంకా రాలేదు మన 70-80 ఏళ్ళ స్వతంత్రంలో. అది మన దౌర్భాగ్యం. ఇంకా మూడో పాయింట్కి వస్తే తనూజ ఒక 33 ఏళ్ళ ముసలిది ఒక 23 ఏళ్ళ పిల్లాడిని కుక్కలాగా వెనకని తిప్పుకుని నాకు బయట ఒకడు ఉన్నాడని చెప్తా, లోపల ఒకడు ఉన్నాడని చెప్తా, వాడు చొక్కా వేసుకొని తిరుగుతా, వాడికి వీళ్ళు జ్యోతిలక్ష్మి చూపించినట్టు ఆశలు రేకించి వాడిని కుక్క పిల్లల్లో తిప్పుకుంటుంది. అండ్ డాడీ అని చెప్పి ఇంకో ముసలాన్ని తగులుకుంది. దానికి అతనికి పెద్ద 9 ఇయర్స్ గ్యాప్ తప్ప పెద్ద గ్యాప్ ఏం లేదు. అయినా డాడీ అని చెప్పి వాడిని వాడుకుంది. అలాగే ఇమాన్యుల్ని ఫ్రెండ్ అని చెప్పి వాడుకుంది. తర్వాత నువ్వు ఫ్రెండ్ కాదని చెప్పింది. తర్వాత ఫ్రెండ్ ఒకవేళ తిడుతున్నా హట్ అయితే మేము అలాగే అంటాం కదా అని కవర్ చేసింది. సో తనుజ లాంటి ఒక సీరియల్ విలన్ యాటిట్యూడ్ ఉన్న ఒక అమ్మాయిని కూడా సొసైటీ ఎంకరేజ్ చేస్తుంది. పైరసీ చేస్తున్న ఐబొమ్మ లాంటి వాడిని కూడా ఎంకరేజ్ చేస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న హర్షసాయి లాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సొసైటీ చాలా చెడిపోయింది. ఒకప్పుడు త్రేతాయుగంలో చెడు వేరే లోకంలో ఉండేది, మంచి వేరే లోకంలో ఉండేది. తర్వాత ద్వాపర యుగంలో చెడు మంచి ఒక కుటుంబంలో ఉంటూ వచ్చారు. తర్వాత చెడు మంచి ఒకే మనిషిలో ఉంటూ వచ్చారు. అదే కలియుగం. ఇలా అయిపోయింది సొసైటీ. సో మీరు దయచేసి ఎలాంటి ట్రాప్స్కి, పిఆర్ టీమ్స్కి, ఎలాంటి గొర్రెల్లాగా ఆలోచించకుండా కళ్ళు మూసుకుని, జెన్యున్గా కళ్ళు మూసుకుంటే మనసు తెరుచుకుంటుంది. కళ్ళు మూసుకుని మీరు ఆలోచించి ఓటేయండి. ఈ సీజన్ విన్నర్ ఎవరు అవ్వాలి, ఎవరు ట్రాప్ వేస్తున్నారు, ఎవరిని జనాలను బకరా చేస్తున్నారు, ఆలోచించుకుని ఓటేయండి. సైనింగ్ ఆఫ్, మీ బిగ్ బాస్ రివ్యూయర్ మాన్స్టర్ ప్రో.